హాయ్ యర్స్ నమస్తే. నేను మీ అప్పాజీ. నిన్న హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌లో 'సావిత్రి క్లాసిక్స్' అని పుస్తకావిష్కరణ జరిగింది. అంటే సావిత్రి గారి మీద అంటే ఆవిడ నటించినటువంటి బెస్ట్ సినిమాల మీద రాసినటువంటి అంతకుముందే తెలుగులో వచ్చింది. 'సావిత్రి క్లాసిక్స్' పేరుతోటే తెలుగులో వచ్చిన పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో తీసుకొచ్చారు. సంజయ్ కిషోర్ అని సంగం అకాడమీ హైదరాబాదు వాళ్ళకే కాదు వీటితో బాగా పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన సుపరిచితుడు. అంతకుముందు ఆయన ఎస్వి రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాగ చాలామంది ప్రముఖుల మీద పుస్తకాలు తీసుకొచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్‌లో తీసుకొచ్చాడు. సావిత్రి గారి అమ్మాయి విజయ చాముండేశ్వరి, చెన్నై నుంచి విజయ చాముండేశ్వరి, వాళ్ళ ఆయన గారు గోవిందరావు వాళ్ళిద్దరూ చెన్నై నుంచి వచ్చారు. అలాగే జయప్రద ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అంటే నా వరకు నేనే కాదు అందరం కూడా సావిత్రి సినిమాలు చూస్తూ ఇప్పుడు 50స్‌లో, 60స్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా సావిత్రి సినిమాలు చూస్తూ పెరిగినోళ్ళే. ఒకటికి 10 సార్లు ఆ సినిమాలో 'గుండమ్మ కథ' కావచ్చు, 'మల్లీశ్వరి' కావచ్చు, 'నర్తనశాల' ఇలా ఇటువంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా మనకి బోర్ కొట్టదు. ఆ పాటలు ఎన్నిసార్లు చూసినా కూడా ముఖ్యంగా సావిత్రి యాక్ట్ చేసినటువంటి సాంగ్స్ 'మాయాబజార్' కావచ్చు, లేకపోతే 'మిస్ అమ్మ' కావచ్చు, ఇటువంటి సాంగ్స్ మనం ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తది. ఆమె ఇచ్చే ఆ చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్సే అసలు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటాయి. అది కార్యక్రమం స్టార్ట్ అవ్వడానికి ముందు దాదాపుగా నేను ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్ ముందే వెళ్ళాను. ఆ సావిత్రి యాక్ట్ చేసినటువంటి సినిమాల్లో సాంగ్స్ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్‌లో చూస్తుంటే అసలు టైము అంటే ఇంకా కార్యక్రమం ఎందుకు స్టార్ట్ చేయట్లేదన్న ఇది లేకుండా అలా చూస్తూనే ఉండిపోయాం. అలాగే సావిత్రి గురించి వీళ్ళందరూ అంటే మనకి అన్నీ తెలిసినవే. సావిత్రి గురించి కొత్తగా ఇప్పుడు చెప్పేదేం లేదు. తెలిసిన విషయాలే మరోసారి మరో కోణంలో ఇదిగా వాళ్ళందరూ ఇప్పుడు బ్రహ్మానందం కూడా ఆయన వచ్చాడు. బ్రహ్మానందం మాట్లాడడం గానీ, జయప్రద మాట్లాడడం గానీ, అలాగే తల్లితో తనకున్న అనుబంధాన్ని విజయ చాముండేశ్వరి మళ్ళీ చెప్పుకోవడం గానీ, అలాగే తన మేనత్త కమ్ అత్తతోటి అత్తయ్యతోటి తనకున్నటువంటి ఇది ఆయన గోవిందరావు గారు వాళ్ళ అల్లుడు మాట్లాడడం గానీ, ఇవన్నీ గూడా అంతకుముందు తెలుగు పుస్తకావిష్కరణ గూడా అప్పుడు చిరంజీవి గారు ఆయనే ఆ కార్యక్రమానికి అయిన ఖర్చులన్నీ గూడా ఆయనే పెట్టుకొని, ఆయన ఆ కార్యక్రమాన్ని చేశాడు. అప్పుడు గూడా నేను వెళ్ళాను. హైటెక్స్‌లో దాన్ని అప్పుడు చాలా గ్రాండ్‌గా చేశారు. అప్పుడు గూడా వెళ్ళాను. అదే పుస్తకాన్ని తెలుగులో తీసుకొచ్చారు. సావిత్రి గురించి అన్ని విషయాలు మనకు తెలిసినవైనా గూడా మళ్ళీ చెప్తుంటే మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. దాదాపుగా ఒక 3 అవర్స్ నేను నా మీడియా ఫ్రెండ్స్ కొంతమందితో కలిసి ఆ కార్యక్రమాన్ని ఆస్వాదించాను. అలాగే నేను కొన్ని ఫోటోలు గూడా సావిత్రి గారి చిత్రపటాల ముందు తీసుకోవడం జరిగింది. ఈ 'సావిత్రి క్లాసిక్స్' అనే పుస్తకం ఇది. సంజయ్ కిషోర్ రాశాడు. అంటే ఇది లోపల మ్యాటర్ ఏముందన్నా సరే లోపల చదివితే మనకి తెలుస్తది. కొన్ని సినిమాలు సావిత్రి నటించిన సినిమాల్లో క్లాసిక్స్ సినిమాలు ఇందాక నేను చెప్పా కదా! 'మాయాబజారు', 'మిస్ అమ్మ', 'గుండమ్మ కథ' ఇటువంటి గొప్ప గొప్ప సినిమాలకు సంబంధించి సావిత్రి కోణంలో రాసినటువంటి వ్యాసాల సంకలనం అన్నమాట ఇది. ఈ వ్యాసాల కంటే కూడా ఇందులో మ్యాటర్ కంటే కూడా ఫోటోలు చాలా అంటే బ్లాక్ అండ్ వైట్‌లోనే అన్ని ఫోటోలుంటాయి. కానీ అవి మనం ఎన్ని సార్లు చూసినా కూడా తనివి తీరదు. అంత గొప్పగా అంటే సావిత్రి అందం గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా అభినయం గురించి ఎవరికి తెలియంది లేదు. అంటే అందులో ప్రసంగాలు చేసిన వాళ్ళు, వక్తలుగా వచ్చిన వాళ్ళన్నారు. అద్భుతానికే ఓ అద్భుతం సావిత్రి అని. నిజంగానే ఆమె ఒక అద్భుతం అంతే. అంటే నటనకి ఒక నిఘంటువు లాంటి నటీమణి సావిత్రి. అందుకనే ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వి రంగారావు ఇటువంటి మహానటులతోటి పోటీపడి మరి ఇప్పుడు 'మాయాబజార్‌లో' ఎస్వి రంగారావుతో పోటీపడి నటిస్తది. అలాగే 'నర్తనశాలలో' కూడా ఎస్వి రంగారావుకి ధీటుగా ఆమె చేస్తది. ఇంకా ఏదైనా సరే ఏ సినిమాలో అయినా సావిత్రి ఉందంటే మిగతా ఆర్టిస్టులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఆ విషయాన్ని చాలామంది హీరోలు చెప్పడం కూడా మనకి తెలుసు. సో, ఈ ఇటువంటి కార్యక్రమంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది అంటే రోజు చాలా జరుగుతుంటాయి ప్రోగ్రామ్స్ వాటిలో చాలా వరకు
వెళ్తుంటాం వీలైనంత వరకు. కానీ ఇటువంటి కార్యక్రమాలు మాత్రం చాలా అరుదుగా ఎప్పుడైనా జరుగుతుంటాయి కాబట్టి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం మాత్రం నాకు చాలా ఒక మంచి మధురానుభూతినిచ్చిందని నేను చెప్తాను. అయితే ఈ పుస్తకం గురించి మనం మరోసారి సమీక్ష చేసుకుందాం.